హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 7B కంప్లీట్ చేసాం. ఓకేనా? సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా ఈ రిడక్షన్ ఫార్ములాలో మనం ఆల్రెడీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మన రిడక్షన్ ఫార్ములాకు సంబంధించిన ఫార్ములాస్ అన్ని మొత్తం డిస్కస్ చేసాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించినంత వరకు రిడక్షన్ ఫార్ములాస్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఆ ప్రూఫ్లు చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చేటోటికి ప్రూఫ్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఏంటంటే తెలుసుకుంటే ఒకసారి బెటర్. ఓకేనా? సో రిడక్షన్ ఫార్ములా దాంట్లో ఫస్ట్ది ఇంటిగ్రల్ 0 to π sin to the power of nx dx. దీనికి రిడక్షన్ ఫార్ములా. ఓకేనా? 0 to π. ఇంకోటి ఇది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 0 to π/2. 0 to π/2 ఉన్నంత వరకే 0 to π/2 లిమిట్స్ ఉంటేనే ఇట్ విల్ బి వ్యాలిడ్. అండ్ వేర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, పవర్ కూడా నెగిటివ్ ఉండకూడదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 మీన్స్ 2 కంటే ఎక్కువ పవర్ ఉండాలి. నెగిటివ్ పవర్కి ఈ రిడక్షన్ ఫార్ములా కెనాట్ బి యూజ్డ్. అర్థమవుతుందా? నాట్ వ్యాలిడ్ అనమాట. 1 పవర్ ఉందనుకోండి, పవర్ 1 ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ sin x మనకు తెలుసు cos x, దాన్ని డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. స్క్వేర్ 2 నుంచి 2 కంటే ఎక్కువ పాజిటివ్ పవర్ ఏదైనా సరే వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా? సో 0 to π/2 sin to the power of nx dx. 0 to లిమిట్స్ కూడా 0 to π/2 మాత్రమే ఉండాలి. అండ్ ఇంకోటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం రిడక్షన్ ఫార్ములా చెప్పాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజే ఏ విధంగా ప్రూవ్ చేసామో ఆ విధంగా ప్రూవ్ చేయడం, లిమిట్స్ అప్లై చేస్తే సరిపోతుంది అంతే. అర్థమవుతుందా? దీనికి ఈ రిడక్షన్ ఫార్ములా దీని రిడక్షన్ ఫార్ములా ఏంటి? యాక్చువల్లీ 0 to π/2 sin to the power of nx dx. ఇది పవర్ n ఉంది కాబట్టి దీన్ని i అని చెప్పేసి అనుకుంటే, in అనుకుంటే ఇదేమవుతుంది? n-1/n ఇంటూ in-2. ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ in ఈజ్ ఈక్వల్ టు n-1/n in-2. దీనికి రిడక్షన్ ఫార్ములా sin to the power of nxకి nx dxకి ఇంటిగ్రల్ 0 to π/2 sin to the power of nx dxకి ఇది రిడక్షన్ ఫార్ములా. అండ్ అఫ్ కోర్స్ ఇంకోటి ఏంటంటే 0 to π/2 sin to the power of nx dx is equal to 0 to π/2 cos to the power of nx dx. సైన్కి అలాగే కాసు కూడా అలాగే సేమ్ ఫార్ములానే రిడక్షన్ ఫార్ములా in-2నే. దీన్ని కూడా మనం ప్రూవ్ చేసి చూపిస్తాం. ఫస్ట్ ఇది sin to the power of nxకి cos to the power of nx dx కూడా రెండింటికి రిడక్షన్ ఫార్ములా ఇదే, n-1/n ఇంటూ in-2. ఓకేనా? రెండింటికి సేమ్ రిడక్షన్ ఫార్ములా. ఎందుకని అనేది ప్రూవ్ చేద్దాం. ఇది ప్రూఫ్ ఏంటి దీనికి? 0 to π/2 sin to the power of nx dx is equal to 0 to π/2 cos to the power of nx dx అని మనం ప్రూవ్ చేయాలి. ఇది 0 to a ఫార్ములా ఉంది కదా, 0 to a ఫార్ములా ఏంటి? 0 to a - x కదా, a - x అంటే ఇక్కడ π/2 - x dx. ఈ ప్రాపర్టీ యూజ్ చేసాం మనం. 0 to a fx dx ఈజ్ ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు? 0 to a f of a - x dx. ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ప్రాపర్టీ ఉంది కదా, ఈ ప్రాపర్టీ యూజ్ చేసి మనం దీని విధంగా రాయొచ్చు. ఇంతేనా? రాస్తే ఇది ఏమవుతుంది? ఇది
0 to pi by 2 sin 90 minus theta cos theta అవుతుంది కదా. సో cos to the power of nx dx that is equal to RHS. LHS is equal to that is equal to RHS. Hence proof. ఓకేనా, ఇది రిడక్షన్ ఫార్ములా. sin to the power of nx dx cos to the power of nx dx రెండు రిడక్షన్ ఫార్ములా సేమ్ అన్నదానికి ఇది ప్రూఫ్. ఓకేనా, నౌ అసలు ఈ రిడక్షన్ ఫార్ములా ఏ విధంగా వచ్చిందో అది కూడా చూద్దాం మనం. ఓకేనా, ఇంటిగ్రల్ 0 to pi by 2 sin to the power of nx dx in is equal to దీనికి n minus 1 by n into in minus 2. ఇది కదా రిడక్షన్ ఫార్ములా. దీనికి ప్రూఫ్. దీన్ని ఎలా ఏ విధంగా ప్రూవ్ చేస్తాం చూద్దాం. ప్రూఫ్ in is equal to 0 to pi by 2 sin to the power of nx dx. ఇక్కడ చూడండి n, ఇక్కడ పవర్ n ఉంటే in అనుకుంటున్నాం. అర్థమైందా? లెట్ అనుకోండి, లేదంటే in is equal to 0 to pi by 2 sin to the power of nx dx అని చెప్పేసి అనుకోండి. ఫస్ట్ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసినట్టే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం ఏ విధంగా రిడక్షన్ ఫార్ములా చేసామో సేమ్ అలాగే, బట్ లిమిట్స్ అప్లై చేయాలంతే. దీనికి మనం ఏం చేద్దామంటే ఒక పవర్ని బయటికి తీసుకొచ్చి, అంటే n యొక్క పవర్లో ఒకటి బయటికి తీసుకొచ్చేసి n-1 ఇంటూ nx ఇంటూ sin x dx అవుతుందిగా, అంతేనా? ఓకే, దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకోండి. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ sin to the power of n-1 x ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ ఎంత మైనస్ కాస్ ఎక్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ బై పార్ట్స్ ఫార్ములా బై యూజింగ్ బై పార్ట్స్ అని రాసుకోవట్లేదంటే బై యూజింగ్ బై పార్ట్స్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ దీనికి లిమిట్స్ అప్లై చేయండి 0 to pi by 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. దీనికి డెరివేటివ్ ఎంత అవుతుంది n-1 sin to the power of n-1 -1 -2 అవుతుంది కదా, ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఈ టోటల్ మొత్తానికి ఇంటిగ్రేషన్ అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా చూడాలి. ఏం చేసాం 0 to pi by 2 ఫస్ట్ ఫంక్షన్ బై పార్ట్స్ బై యూజింగ్ బై పార్ట్స్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఎంత మైనస్ కాస్ ఎక్స్గా, ఇక్కడ వరకు ఇంటిగ్రేట్ అయిపోయినట్టే, ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి లిమిట్స్ అప్లై చేసేయండి. తర్వాత 0 to ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ టోటల్కి ఇంటిగ్రేషన్. ఇది అర్థమవుతుందా? సో ఇది ఇక్కడ చూడండి, ఇది మైనస్ sin to the power of n-1 x మైనస్ బయటికి తీసుకొచ్చేసాక కాస్ ఎక్స్. దీనికి 0 to pi by 2 అప్లై చేస్తాం. మైనస్ ఈ n-1 కాన్స్టెంట్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. n-1 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసాను n-1 0 to pi by 2. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చైన్ రూల్తో దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు n-1 ఇంటూ sin to the power of n-2 మళ్ళీ sin x కూడా డిఫరెన్షియేట్ చేయాలి కదా, cos x మైనస్ cos x dx మైనస్ cos x dx. మైనస్ ఇప్పుడు వచ్చేసింది కదా, ప్లస్ n-1 ఇదేమవుతుంది, ఇది sin to the power of n-2 x ఇంటూ కాస్ ఎక్స్ ఎంత అవుతుంది,
మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇదేమవుతుంది, ఇది ఇప్పుడు 90 అప్లై π/2 లిమిట్స్ అప్లై చేశాను దీనికి. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, ఇది π/2. ఇక్కడ చూడండి కాస్ π/2 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఈ 0 వల్ల ఇది మొత్తం 0 అయిపోతుంది కాబట్టి దీంతో ఇది 0. తర్వాత సైన్ ఎక్స్ 0 కాబట్టి సైన్ 0 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. టోటల్గా మనకు వచ్చింది ఇది మొత్తం 0 అయిపోయింది. తర్వాత ఇది -1 0 to π/2 sin to the power of n-2x. కాస్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాస్తారు, 1 - sin స్క్వేర్ ఎక్స్ కింద రాయండి dx. 0 లాగా అవసరం లేదు కాబట్టి 0 n-1 0 to π/2 మల్టిప్లై చేసేయండి. ఇది మల్టిప్లై చేస్తే sin to the power of n-2x, sin to the power of n-2 into x into 1, sin to the power of n-2x, sin to the power of n-2 into sin square x. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ అయిపోతుంది కదా, n-2 + 2 -2 + 2 రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది ఇక్కడ, sin to the power of nx dx. ఓకేనా, ఈ రెండింటికి కూడా 0 to π/2 లిమిట్స్. 0 to π/2 ఇంటిగ్రల్ సెపరేట్ చేసామనుకోండి ఏమవుతుంది, 0 to π/2 sin to the power of n-2x dx అవుతుంది. ఇది నథింగ్ బట్ ఇది in అయితే పవర్ n ఉంటే in అని రాస్తున్నాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, పవర్ n ఉంటే ఇక్కడ in అని రాస్తున్నాం, అంతేనా. మరి ఇక్కడ పవర్ n-2 ఉంటే దీన్ని n-2 కింద in-2 కింద రాయచ్చా, n-1 ఇంటూ in-2 మైనస్ ఇదేమవుతుంది, ఇది రెండు బ్రాకెట్లో పెట్టండి, ఇదేమవుతుంది 0 to π/2 ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే ఇది in అవుతుంది, అంతేనా. సో ఇది in ఆల్రెడీ. దీన్ని సెపరేట్ చేస్తే n-1 in-2 మల్టిప్లై చేసేస్తాం మైనస్ n-1 ఇంటూ in ఈజ్ ఈక్వల్ ఈ n- ఉంటే in ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, in ప్లస్ n-1 ఇంటూ in ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ in-2 బై in-2. ఇక్కడ రెండిట్లో in కామన్ తీసేస్తే in-1 ప్లస్ n-1 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ in-2. రైట్, ఇప్పుడు +1 -1 రెండు క్యాన్సిల్, in ఈజ్ ఈక్వల్ టు n ఇటువైపు తీసుకొచ్చేస్తే n-1 బై n in-2. ఇది అర్థమైందా. ఈ విధంగా మనం బై పార్ట్స్ మెథడ్ యూజ్ చేసి మనం రిడక్షన్ ఫార్ములాని మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ దేర్ఫోర్ in అంటే ఏంటి, 0 to π/2 sin to the power of nx dx ఈజ్ ఈక్వల్ టు n-1 బై n in-2. అర్థమైందా. ఇది రిడక్షన్ ఫార్ములా. ఇది నథింగ్ బట్ 0 to π/2 కాస్ టు ద పవర్ ఆఫ్ nx కూడా ఇదే ఫార్ములా అని చెప్పాం కదా, అలా గుర్తుపెట్టుకోండి దీన్ని. రిడక్షన్ ఫార్ములా ఫర్ 0 to π/2 sin to the power of nx dx is equal to 0 to π/2 cos to the power of nx dx is equal to n-1 by n in-2.